హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను నా వెయిట్ లాస్ డైట్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో నేను హెల్తీగా ఏం తీసుకుంటున్నానో మీతో షేర్ చేయాలనుకున్నాను. నేను నా బ్రేక్ఫాస్ట్ని 11 o'clockకి తీసుకుంటానండి. నేను ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తుంది మార్నింగ్ 8:30కి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 2 ఇడ్లీస్ తీసుకున్నాను. ఆ తర్వాత కందిపొడిలో గీ వేసి మిక్స్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి ఆ టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్. నేను 8:30కి షూట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను వాటర్ వేసి సోక్ చేస్తాను, 11కి తీసుకుంటాను. నా బ్రేక్ఫాస్ట్ని నేను ఫస్ట్ స్టార్ట్ చేసేది చియా సీడ్స్తో. ఆ తర్వాత కీరా మునగాకుతో జ్యూస్ అండి. నెక్స్ట్ ఆల్మండ్స్. ఇవి ఆల్రెడీ నేను హోమ్లో సోక్ చేసినవే, వాటర్ లేకుండా అట్లా ఒక బాక్స్లో వేసుకుని వచ్చాను. ఇక్కడ మళ్ళీ వాటర్ వేస్తాను నా వర్కింగ్ ప్లేస్లో. అలాగే నా లంచ్లో వచ్చేసి ఎగ్ ఫ్రై, మునగాకు పప్పు, దాలియా. నేను అన్కుక్డ్ దాలియాని 50 grams మెజర్ చేసి తీసుకున్నానండి. రెగ్యులర్గా నేను తీసుకునేది మెజర్ చేసి తీసుకుంటాను, మెజరింగ్ లేకుండా తీసుకోను. అలాగే ఫర్ మై డిన్నర్ అ కప్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ యాపిల్. దిస్ ఈస్ అబౌట్ మై డే మీల్. నా వెయిట్ లాస్లో నేను ఇలా తీసుకుని నేను అనుకున్న వెయిట్ లాస్ అవ్వగలను. సో ఈ విధంగా హెల్తీగా మన డైట్ని తీసుకున్నట్లయితే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. అండ్ మీకు ఇంకొక డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు ఇక్కడ. అదేంటంటే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు వైట్స్ అసలు తీసుకోకూడదు కదా, ఇడ్లీ ఎట్లా తింటున్నారని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. నేను అందులో రవ్వ తక్కువ, మినపప్పు ఎక్కువ వేసి 2ని తీసుకుంటాను. అంతకన్నా నేను ఎక్కువ తీసుకోనండి. మనం ఎక్కువ తీసుకుంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. నేను తక్కువే తీసుకున్నాను కాబట్టి నో ప్రాబ్లం. అలాగే కందిపొడిలో గీ వేశారని చెప్తున్నారు కదా, మరి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు గీ తినరు కదా అని ఇంకొక డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు. నేను ఆ పొడిలో 1 స్పూన్ గీ వేశాను. ఆ గీ మిక్స్ చేసిన కందిపొడి మొత్తం నేను 2 ఇడ్లీస్లో తినను కదండి. సో నేను కొంచెమే తింటాను కాబట్టి ఓకే. గీలో చాలా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి, బట్ మనం లిమిటెడ్గా తీసుకుంటే చాలా మంచిది.